జరిగిందంటే రాంబాబు ఇదేంటి ఈ బొమ్మను ఇందాకేగా పాతి పెట్టావు? లక్ష్మి వాడు వాడు నేను చూస్తుండగానే పైకి లేచాడు. నన్ను చూసి పాత సినిమాలో ఎస్వి రంగారావు లాగా నవ్వాడు. బొమ్మ పైకి రావడం ఏంటి? ఏ కుక్కలో నక్కలో లాగుంటాయి. నక్కలేంటి, వాడే ఓ పెద్ద గుంట నక్క. లక్ష్మి లక్ష్మి వెళ్ళకు, వాడిని పట్టుకోకు, పట్టుకోకు, నా మాట విను. లక్ష్మి లక్ష్మి వాడిని ముట్టుకోకు, వాడు మనల్ని చంపేస్తాడు. నీకు రాని రాని మతిపోతున్నట్టుంది. ఇది మన ఇవాళ గంగారాం గడ్డ నన్ను పట్టుకుని బగబుగే అని పద్యం చదివేస్తాడు. దాంతో నా బతుకు బగబగా మండుడే. ఓ నాయనో, పడుకో. లక్ష్మి లక్ష్మి చెప్పేది. లక్ష్మి 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 అమ్మా అబ్బా అమ్మా బొమ్మ బొమ్మే చంపేయడానికి వచ్చేస్తుంది. ఇది బొమ్మ అంటే వినిపించుకోవేంటి? ఆగు లక్ష్మి, నువ్వు దగ్గరకు వచ్చావంటే నన్ను నేనే చంపేసుకుంటాను. అత్తయ్య ఏమైంది రాంబాబుకి? బొమ్మ సలా భయపడతాడేంటి? అది కాదే, రాత్రి ఏం జరిగిందో తెలుసా? అది నా పేక పిసికి చంపైపోయింది. బొమ్మ చంపడం ఏమిటయ్యా? అది అలా అడగండి. మీకు పైకి బొమ్మే కనిపిస్తుంది, కానీ అందులో మనిషి ఉన్నాడంటే నమ్మరేంట్రా బాబు? పార్వతమ్మ, నన్ను అడిగితే మీ రాంబాబు గారికి ఏ గాలిగుణం సోకినట్టుంది. పక్కిదిలో మసీద్ దగ్గర తీసుకెళ్లి తాయెత్తు కట్టించు. మన సెల్లో కూడా ఇలాగే గాలిగుణం తగిలినట్టు వాగాడు. ఆ ఎత్తులో దీపం ఉత్తరిక లాభం లేదు. పిచ్చి బాగా ముదిరిపోయింది. షాక్ ట్రీట్మెంట్ ఇస్తే బెటర్మెంట్ కనిపించవచ్చు. ఎవడకరా పిచ్చి? నీకు పిచ్చి, ఈ నౌకరాజుకు పిచ్చి, ఇక్కడున్న అందరికీ పిచ్చి. అమ్మో, ఇది అమెరికా బొమ్మ కాదు, హత్యలు చేసే బొమ్మ అంటే వినిపించుకోరేరా? బొమ్మ హత్యలు చేయటం ఏమిటయ్యా? కరెక్ట్ గా దొరికాడు, ఇరికించేస్తాను. కుటుంబం 546612. హలో, మెంటల్ హాస్పిటల్ అండి. నా మాట వింటావా వినవా? అందులో పడేయండి. ఎక్కడ పేషెంట్ ఎక్కడ? అడుగో అతనే. ఎవరినైనా కచ్చారంటే వాళ్ళు కూడా పిచ్చాళ్ళు అయిపోతారు. ఎవరికెళ్ళిపోయి నన్ను పట్టుకుంటారేంటయ్యా? ఆ బొమ్మను పట్టుకోండి. మీ రాంబాబు గారిని తీసుకెళ్ళడానికి పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చారు. పిచ్చి ఆసుపత్రి నుంచా? మా రాంబాబుని పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తారా? ఎందుకు? ఎందుకేంటి, అక్కడ వీడి ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఆ ప్రోగ్రామ్ కి వీడే చీఫ్ గెస్ట్. తీసుకెళ్ళండి అయ్యా, లేకపోతే వీడి పిచ్చి మా కట్టుకుంటుంది. అది అసలే అడ్డు రోగం. పట్టుకెళ్ళండి అయ్యా అంటుంటే. మా నాన్న ఈ విధవ కలిసి కావాలని రాంబాబుని పిచ్చి ఆసుపత్రికి పంపించేస్తున్నారు అత్తయ్య. అవును, పంపించగా వీడు చేసే పిచ్చి చేష్టలకి ఇంకా ఇక్కడ ఉంచితే ఈ ఏలూరు ఎర్రగడ పిచ్చి ఆసుపత్రి అయిపోతుంది. వాళ్ళు చేసిందే కరెక్ట్. బొమ్మలతో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఆ బొమ్మ వచ్చి వీళ్ళని చంపుతోందంటూ రోడ్డు మీద అరుస్తూ పరిగెత్తడం, ఇవన్నీ పిచ్చి లక్షణాలు కాక మరేంటి? సౌమ్య, వీళ్ళు నన్ను పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఆ బొమ్మను మాత్రం అమెరికాకు పంపించేయి. రాంబాబుని పిచ్చాడని మా నాన్న వాడు పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్లే కాదే, ఊళ్ళో వాళ్ళందరూ వాడిని పిచ్చాడు అంటున్నారు. నిజంగా వాడికి ఏ పిచ్చి లేదమ్మా. నువ్వైనా నిజం చెప్పి వాడిని ఎలాగైనా కాపాడు. లేదత్తయ్య, తనకేం కాదు. రాంబాబుకి నిజంగా ఏం లేకపోతే వాళ్లే ఇంటికి పంపించేస్తారు. ఏం పంపిస్తారో ఏమో. నువ్వేమంటే అమెరికా నుంచి బొమ్మను పంపించావో. ఇది ఒకసారి నా కొడుకు జైలుకు పంపించింది, ఇప్పుడు ఏకంగా పిచ్చి ఆసుపత్రికే పంపించింది నా బిడ్డని. దీన్ని తిరిగి అమెరికా పంపించేస్తాను. ఏంటి డాడీ, సడన్ గా ఎక్కడికి బయలుదేరారు? హైదరాబాద్ కమ్మా. హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, రేపు మీటింగ్ ఉందని. వాట్ డాడీ? 2 రోజుల్లో వచ్చేస్తానమ్మా. అమ్మో, 2 రోజులు నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండాలి. ఏంటమ్మా, ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు అయి ఉండి ఇలా భయపడుతున్నావంటే ఇట్స్ వెరీ షేమ్. భయం కాదు డాడీ, 2 రోజులు నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఇక్కడ ఉండాలంటే బోర్ కొడుతుంది డాడీ. నీకు బోర్ కొడితే మన రాంబాబు ఉన్నాడుగా, వాడితో నీకు బోల్డ్ అంత టైం పాస్. డాడీ, మన రాంబాబుని పిచ్చాసుపత్రికి తీసుకెళ్లారు. ఏమైందమ్మా? అది సార్, ట్రైన్ టైం అయింది. సరే సరే, నేను వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను. అత్తని మాత్రం కంగారు పడతాను చెప్పు. అది సరే, ఎప్పుడు ఈ బొమ్మలు తిరుగుతున్నావేంటి? ఇది నా బొమ్మ కాదు డాడీ, మన రాంబాబుది. దీన్నే నేను అమెరికా నుంచి పంపించాను. దీని పేరు గంగా. అదేనా ఇది? సరే, వెళ్ళొస్తాను. నీకు తోడుగా మన సెంట్రీలు పాండు గణేషులు ఉంటారు. బాయమ్మా, వెళ్ళొస్తాను. బాయ్. అమ్మయ్యా, ఇంకీడి జన్మలో బయటికి రాలేడు. అల్లుడు, ఇంక నీ పెళ్లికి అడ్డే లేదు. థ్యాంక్స్ మావా.
త్వరగా ముహూర్తం పెట్టించు. ఆ. లేట్ అయితే ఏ క్షణంలోనైనా వీడు పిచ్చివాడిగా బయటికి రావచ్చు, నన్ను కరవచ్చు. కరెక్ట్ అల్లుడు. ఆ, ఎక్స్క్యూజ్ మీ ఆ? కొద్దిగా తప్పుకుంటారా? ఆ, వెళ్ళండి. ఆ, ఆ? వీళ్ళని ఎక్కడో చూసినట్టుందే. మొన్న ఆ మధ్య సింగపూర్ వెళ్ళావు కదా, షిప్ లో చూసుండొచ్చు. ఏడిదో నేను సింహాచలం వెళ్ళలేదు, సింగపూర్ ఎప్పుడు వెళ్ళానురా? ఎక్కడ చూశానప్పా? ఆ, అదే. ఉండవయ్యా. ఆ, ఆ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చింది వీళ్ళే కదా. మొన్న స్టేషన్ కి వచ్చి యూరో లాటరీ వచ్చిందని చెప్పింది మీరే కదా. అవునండి. అంటే మీరు ఫారినోళ్ళు కారా? కాదు, మరి ఇంత తెల్లగలా ఉన్నారా? మాకు బొల్లి. బొల్లే ఒంటి నిండా బొల్లి పెట్టుకుని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నన్ను మోసం చేద్దాం అనుకున్నారా? మిమ్మల్ని కోలగారు మాకు డబ్బు ఇచ్చి అలా చెప్పమంటే చెప్పేశాం. కోలాగడ బాకీలు, బాకీలు, బాకీలు. నో ఒరే కోలా, ఏదిరా డబ్బు? నీ వల్ల అప్పుల పాలైపోయాను కదరా, ఉన్న కొంప కూడా తాకట్టు పెట్టేసుకున్నాను కదరా. ఏదైనా డబ్బు ఏది? మావా నేను చెప్పేది విను. ఏంట్రా ఇనేది? తీరా వాచి, ఆ బ్రాస్లెట్ కూడా తీ. ఏంటయ్యా మీ గోళ? ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు సార్, ఇప్పుడే సడన్ గా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇచ్చేంట్రా దరిద్రుడా, నా ఆస్తంతా కొల్లగొట్టేసాడు, నన్ను అప్పుల పాలు చేసాడు. వీళ్ళు పోలీసులకు అప్పచెప్పాలి. చూసారా సార్, పిచ్చిలో ఈయన పోలీసుల సంగతే మర్చిపోయాడు. ఇంకా చూస్తారేంటి? పట్టుకోండి. రేయ్, ఈయన పిచ్చి వదలండి, రారా, పిచ్చి చూసుకోలేదు. రిపోర్ట్ రేయ్, తెప్పిస్తా. చాలా. పట్టుకోండి. చూడండి, స్టేట్ తీసుకెళ్ళండి. పోలీస్ స్టేషన్ వెళ్ళమ్మా. స్టేట్ పోలీస్ తీసుకెళ్ళి. తీసుకుపోతారా? వెళ్ళమ్మా, రేయ్, తొందరగా. చాలా. మావా, నన్ను టార్చర్ పెడతావా? ఇప్పుడుంది నీకు టార్చర్. ఒక్క ప్లాన్ కి ఇద్దరు పిచ్చోళ్ళు. వాట్? దేవా లాకప్ నుంచి తప్పించుకున్నాడా? మీరంతా చూస్తూ కూర్చున్నారా? మిస్టర్ నాగరాజ్, వాట్ ఆర్ యు డూయింగ్? సారీ సార్, మేమంతా మినిస్టర్ గారు బందోబస్తుకి వెళ్ళినప్పుడు వాడు తెలివిగా తప్పించుకున్నాడు. ఐఎమ్ రియల్లీ సారీ సార్. డామ్ ఇట్. మిస్టర్ నాగరాజ్, సార్, ఆ మల్బార్ బాబా డీటెయిల్స్ కనుక్కున్నారా? అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి సార్. ఇది కిందలా పడింది. నేనెవరినో ఇప్పటికైనా తెలిసిందా? ఈ లవరు ఆ మహేష్ గాడి చేతిలో చచ్చిన గంగారాంని నిన్ను చంపి వాడి మీద కసి తీర్చుకుంటా. ఓం ఫట్ స్వాహా. ఏయ్, ఆగు. ఎక్కడికి?
ఏమైంది నాగరాజ్ త్వరగా నిలబడరా. తీసుకొస్తాం సార్. సౌమ్య ఏమైంది? ఆ బొమ్మ నిజంగానే ప్రాణం ఉన్న బొమ్మ. ఏం సౌమ్య నువ్వు అనేది? అవును మహేష్, అది బొమ్మ కాదు, గంగారాం. సార్ మంచినీళ్ళు. సౌమ్య ముందు మంచినీళ్ళు తాగు. మహేష్, రిలాక్స్ రిలాక్స్ అయ్యొచ్చు. లేదు మహేష్, నాకెందుకు చాలా భయంగా ఉంది. నిజంగానే ఆ బొమ్మలో ఉంది గంగారాం ఆత్మ. నీ మీద కోపంతో నన్ను చంపాలనుకున్నాడు. వాడిని తప్పించుకొని భయంతో నీ దగ్గరకు వచ్చాను. మన రాంబాబు చెప్పిన అక్షరాల నిజం మహేష్. ఆ గంగారాం